శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నేను మీ గుండెపల్లి శివసుధీ శర్మ. ఈ నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి. ఈ అమ్మవారి అవసరం లేని వాడు ప్రపంచంలో ఏ జీవి లేదు. అన్నపూర్ణ అన్నం ఒక్కటే కాదు కదా, ఎవరికి ఏ జంతువుకు ఏది ఆహారం అవ్వాలో, ఏ జీవికి ఏ రకమైనటువంటి ఆహారం కావాలో, మనుష్యులకి ముఖ్యంగా అన్నం కావాలో ఆ ఆహారాన్ని అంతుచేసేటువంటి శక్తే ఆ యొక్క అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవాత్ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని చెప్తూ ఉంటారు. ప్రపంచంలో తల్లిదండ్రులు ఎవరు అంటే సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుని, ఇంకొకరు కాదు. అలాగే అన్నం తినడం ద్వారా మన మేధస్సు పెరుగుతూ ఉంటుంది. చాలామంది చూడండి, అన్నం తిన్నవారి రూపం పరిపూర్ణత్వం. అన్నం తినకుండా ఈ మధ్యకాలంలో ఫ్యాషన్గా చేస్తున్నారు కదా డైటింగ్. ఈ డైటింగ్ చేయడం ద్వారా సన్నబడాలి, 0 సైజు రావాలి, పరిపూర్ణంగా ఉండగలిగితే ముఖం కూడా పరిపూర్ణమైనటువంటి అంటే ప్రస్ఫుటంగా కనపడుతుంటుంది, చక్కగా చూడటానికి కళగా కనపడుతుంటుంది, ఆకర్షణీయంగా కనపడుతుంటుంది. మొట్టమొదటిగా అంటే మొదటి పరిచయం ఏదైతే ఉంటుందో ఆ పరిచయంలోనే మనం చూసినప్పుడు కలిగేటువంటి ఒక అనుభూతి జీవితాంతకాలం ఉంటుంది. ఆ పరిపూర్ణత్వం లేకపోతే ఏదో ఎండుకుపోయినట్టుగా సన్నగా ఈ చీపురుపుల్లా కనపడుతుంటే ఏమిటో చెప్పండి. పరిపూర్ణత్వం కావాలి అంటే అన్నపూర్ణాదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణంతో మాత్రమే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి 4వ రోజు చక్కగా అమ్మవారు ఎవరు అన్నపూర్ణాదేవిని చక్కగా అలంకరించుకోవడం, లేదా అన్నపూర్ణాదేవి అష్టోత్తరం పూజ చేసుకోవడం. కొన్ని దేవాలయాల్లో అన్నంతో కూడా అభిషేకం చేస్తుంటారు, అమ్మవారికి చేస్తుంటారు, ఈశ్వరుడికి చేస్తుంటారు. ఈ యొక్క అన్నపూర్ణాదేవి అలంకారం కోసం ఎంత విశేషమైనటువంటిది. మనం మన ఇంటికి వచ్చినటువంటి ఎవరికి కూడా అంటే చెప్తాను చూడండి, ప్రపంచంలో ఎవరు కోటీశ్వరులు, ఎవరు ఉన్నవారు అంటే ఎవరు లేనివారు అని చెప్పి ఇద్దరు తేడా తీసుకుంటే, మన ఇంటికి వచ్చినటువంటి ఎవరికైనా ఎంతమందికైనా లేదు అని చెప్పకుండా అన్నం పెట్టే ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు, ఏమీ లేనటువంటి స్థితిలో కూడా. అలాంటి వారే మన కలియుగ అన్నపూర్ణాదేవి డొక్కా సీతమ్మ గారి పేరు ఇంతకాలం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఇంకా 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 చెప్పుకుంటూనే ఉన్నాం. మన భవిష్యత్ తరాలు కూడా ఆవిడ పేరు చెప్పుకునేటువంటి విధంగా ఉంది. ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం, ఎదుటి వాడికి అన్నం పెట్టలేనప్పుడు. అందులో కూడా ఏంటంటే అన్నపూర్ణాదేవి ఎవరినైనా సంతృప్తి పరుస్తుంది. ఏ విధంగా మనకు 1 కేజీ బంగారం దొరికింది, ఇంకో కేజీ దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఒక 100 కోట్ల రూపాయల ఆస్తి వచ్చింది, ఇంకో 100 కోట్లు సంపాదించాలని తపన ఉంటుంది. కానీ భోజనం చేసినప్పుడు మాత్రమే అబ్బా చాలు నాయనా అని సంతృప్తినిచ్చేటువంటి శక్తి ఎవరికి ఉంది? సాక్షాత్ అమ్మవారికి మాత్రమే, అన్నపూర్ణేశ్వరికి మాత్రమే. అందుకనే అన్నదాన సమంధానం ద్వాదశ పరంపరం పరం మంత్రం నమాత్ పరదైవం చెప్పి శాస్త్రం చెబుతుంది. అన్నదానానికి మించినటువంటి దానమే లేదు. అంత గొప్ప దానం అన్నదానం. ఏరు మనం భోజనం చేయాలి ప్రతినిత్యం లేదు అనుకోకుండా అంటే మనకున్న దాంట్లో కొద్దిగా ఎదురు వారికి పెట్టాలి. ఆది శంకరాచార్య స్వామి వారు ఒక ఆవిడ దగ్గరికి భిక్ష కోసం వెళ్తే ఆవిడ ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో ఏం చేసింది, ఇంట్లో ఎక్కడో ఎండిపోయినటువంటి సన్యాసి వచ్చాడు ఇంటి ముందుకి భిక్ష కోసం, ఏమీ లేదని చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇంట్లో ఉండేటువంటి ఎండిపోయినటువంటి ఒక ఉసిరికాయ తీసుకొని వచ్చి నాయన నా దగ్గర ఇదే ఉంది నాయన అని చెప్తే ఆయన ఏం చేశారు, ఆవిడ ఇచ్చినటువంటి ఆ యొక్క ఎండిపోయినటువంటి ఉసిరికాయ తీసుకొని ఆవిడ భక్తికి మెచ్చి, ఆవిడ దాన గుణానికి మెచ్చి కనకధారా స్తోత్రాన్ని అక్కడే పఠించి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఉసిరి చెట్టుకి మొత్తం బంగారు ఉసిరికాయ కాసేలా స్తోత్రాన్ని స్తుతించారు. అంటే దానం చేయడంలో ఎంత గొప్పదనం ఉంటుందో అలానే దానివల్ల అంత లాభం కూడా చేకూరుతుంది. అది త్యాగబుద్ధితో చేస్తే మనకు తెలియకుండానే మనకి అపారమైనటువంటి పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది.